హాయ్ గైస్, ఈరోజు కొత్త మొబైల్ లాంచ్ గురించి తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ పోకో F7 అల్ట్రా. అండ్ ఇది మొబైల్ స్పెసిఫికేషన్స్, మొబైల్ ఎలా ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, డిజైన్ కూడా కొంచెం బాగుంది. ఎల్లోయిష్ కలర్లో సైడ్ యాంగిల్. ఇది బ్లాక్ అండ్ ఎల్లో కలర్, 2 కలర్స్ వేరియేషన్స్లో వస్తుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 15 వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Lite అండ్ 12GB అండ్ 16GB బోత్ ర్యామ్స్లో వస్తుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే స్పెసిఫికేషన్ 6.67 inches AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాక్ కెమెరా, ఇది 3 కెమెరాస్ వస్తుంది బ్యాక్ సైడ్. ఒకటి 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, ఇది మెయిన్ వన్. అండ్ 32 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇంకోటి 50 MP టెలిఫోటో అప్ టు 2.5x ఆప్టికల్ జూమ్ ఉంటుంది ఈ కెమెరాలో. అండ్ LED ఫ్లాష్ యాజ్ యూజువల్. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, ఇది 32 MP వైడ్ యాంగిల్ లెన్స్, ఫుల్ HD. అండ్ కమింగ్ టు బ్యాటరీ వరకు వచ్చేసరికి ఇది 5300 mAh బ్యాటరీ. కంపేర్ చేసుకుంటే నిన్న మనం మాట్లాడుకున్న మొబైల్ వచ్చేసి 6100 mAh బ్యాటరీ, ఇది వచ్చేసి 5300 mAh బ్యాటరీ. అండ్ ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఆల్సో దీని జనరల్ స్పెసిఫికేషన్ వచ్చేసి యాజ్ యూజువల్ ఎవ్రీ మొబైల్కి ఉన్నట్టే 2 nano సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ 5G సపోర్టెడ్. అండ్ 256GB అండ్ 512GB 2 డిఫరెంట్ వేరియేషన్స్లో వస్తుంది ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ ఇది డస్ట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా. అండ్ దీని కాంపిటీటర్స్ని మనం ఇంకా చూస్తే విల్ కంపేర్ దీస్ కాంపిటీటర్స్ వన్స్. పోకోతోనే కంపేర్ చేద్దాం. ఇట్స్ అన్ అప్కమింగ్ మొబైల్. అండ్ దీన్ని దేంతో కంపేర్ చేద్దాం? పోకో X7 Pro, IQ Neo 10R అండ్ రియల్మీ అల్ట్రా P3 అల్ట్రా, ఈ 3 మొబైల్స్తో దీన్ని కంపేర్ చేసుకున్నాం. అండ్ మెయిన్ దీని పర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Lite 12GB ర్యామ్ వేరియేషన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి పోకో X7 Pro, దీనికంటే ప్రీవియస్ వర్షన్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీతో వస్తుంది. 8400 అల్ట్రా ఆక్టా కోర్. ఇది స్నాప్డ్రాగన్ 8th జనరేషన్, IQ Neo 10R. అండ్ IQ వాళ్ళు ఇప్పుడంతా స్నాప్డ్రాగన్ 8th Gen 3నే వాడుతున్నారు. మీడియాటెక్, ఇది రియల్మీ P3 అల్ట్రా వచ్చేసి మీడియాటెక్. అండ్ డిస్ప్లే వచ్చేసి కంపేరింగ్ టు డిస్ప్లే ఇది సెకండ్ పొజిషన్లో ఉంది. రియల్మీ వాళ్ళది 6.83 inches అండ్ పోకో F7 అల్ట్రా వచ్చేసి 6.67 inches. అండ్ రియర్ కెమెరా సేమ్ యాజ్ యూజువల్, అన్నిటికీ సేమే ఉంది. ఇది ఒక్కటి కొంచెం బెటర్ ఇందులో, ఎందుకంటే ఇది 32 MP వైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ మిగతావన్నీ 8 MP. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇదే బెస్ట్, 32 MP ఉంది. మిగతావన్నీ 2016 ఉంది, ఇది ఒకటి 32 ఉంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది కొంచెం ఇది ఒకటి 5000 mAh బ్యాటరీ, 5300. మిగతావన్నీ దీనికన్నా కొంచెం బెటర్గానే ఉన్నాయి. అండ్ ఇంకొక దీనిలో బెటర్ విషయం ఏంటంటే ఇవేవి వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. ఓన్లీ పోకో F7 అల్ట్రా మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక బెటర్ విషయం అనమాట. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 256 అండ్ ఇది అండ్ 528GBలో కూడా వస్తుంది. ఇవన్నీ మీద 256 128GB. అండ్ కంపేరింగ్ టు ప్రైజెస్, ఇది ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి దీని ప్రైస్ ఇంకా చెప్పలేము. బట్ అరౌండ్ 30,000 ఆ రేంజ్లో ఉంటుంది. 30,000 ఆ రేంజ్లో ఎవరైనా మొబైల్ చూడాలనుకుంటే ఈ మొబైల్ ప్రిఫర్ చేయొచ్చు. దీని లాంచ్ డేట్ అనౌన్స్ చేయలేదు. బట్ పోకో X7 Pro లాంచ్ డేట్ వచ్చేసి January 14, 2025 ఆల్రెడీ అయిపోయింది. ఇది దాని తర్వాత IQ Neo 10R March 11th లాంచ్ అయింది. అండ్ March 19th ద నెక్స్ట్ రియల్మీ P3 అల్ట్రా లాంచ్ అయింది. కాస్ట్ కంపారిజన్ చేసుకుంటే పోకో F7 24,496, ఆల్రెడీ 25,000 వరకు ఉంది. అండ్ IQ Neo 10R వచ్చేసి 27,000, రియల్మీ P3 వచ్చేసి 26,000 వరకు పడుతుంది అనమాట. ఇది మిగతా స్పెసిఫికేషన్స్. ఇవన్నీ ఎక్కువ గేమింగ్ అండ్ ఎక్కువ ఫైల్ ట్రాన్స్ఫర్స్ లేదంటే ఎడిటింగ్ వర్క్స్ ఇలా చేసుకునే వాళ్ళకి ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి, ర్యామ్ టైప్ ఇవన్నీ. అండ్ డిస్ప్లే ఇవన్నీ ఇంకా
మీకు తెలిసిందే. దీని డిజైన్ వచ్చేసి డిజైన్ వేరియేషన్స్‌లో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే ఇదే కొంచెం బెటర్‌గా అంటే మీడియంగా ఉంది. మిగతావన్నీ దీనికన్నా కొంచెం బెటర్‌గానే ఉన్నాయి. యాహ్! ఇవి దీని గురించి ఈ మొబైల్ గురించి. ఇప్పుడు ఎవరైనా 30,000 ఆ రేంజ్‌లో మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్‌గా ఉంటుంది. యాహ్! అండ్ ఇలాంటి కొత్త మొబైల్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు ఏ మొబైల్ కొత్త లాంచ్ అయినా మొబైల్ లాంచ్ గురించి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.